ఇప్పుడు అంటే ఊబకాయం అంటే ఒబెసిటీ ఉంటుంది కదా. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే హార్ట్ అటాక్స్ వస్తాయి అనేసి కూడా అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు చాలా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎస్ దట్స్ అ పారాడాక్స్. సో ఈవెన్ నీకు డయాబెటీస్లో కూడా ఒకప్పుడు ఒబేసిటీ ఉండే వాళ్ళకే డయాబెటీస్ వస్తుంది అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు నా థిన్గా ఉండి డయాబెటీస్ ఉండేవాళ్ళు, అండ్ ఇన్ఫ్యాక్ట్ థిన్గా ఉండి డయాబెటీస్ ఉండేవాళ్ళు దే ఆర్ మోర్ రిస్కీ ఫర్ హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో బ్రెయిన్ స్ట్రోక్స్ రిలేటెడ్ ఎలిమెంట్స్. సో మొత్తం డిసీజ్ ప్రొఫైల్ ఈజ్ ఆల్సో చేంజింగ్ ఓవర్ a period of time because of the lifestyle. సార్ కొంతమంది జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతుంటారు. అంటే వాళ్ళు జిమ్ చేస్తున్నారంటే వాళ్ళు వ్యాయామం చేస్తున్నారు కదా, వ్యాయామం చెయ్యాలి అంటారు హార్ట్ హెల్త్ కి, చేస్తుంటేనే కుప్పకూలుతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు లెట్స్ సే many people in middle age, from 25 to 35 or 40, people stop doing exercise. If you observe, because they spend more time in professional building, whatever, professional ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. సో అక్కడ వాళ్ళ ఎక్సర్సైజ్ అనేది జనరల్ గా ఆపేస్తారు. స్లోగా 35-40s దాటిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ రీస్టార్ట్ చేస్తుంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మిడిల్ ఏజ్ క్రైసిస్. ఓకే, సో ఈ గ్యాప్ లో 10-15 years ఎక్సర్సైజ్ చేయకుండా నువ్వు మళ్ళీ ఎక్సర్సైజ్ రీస్టార్ట్ చేసే ముందు మ్యాండేటరీగా ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్, ఒక కార్డియక్ చెకప్ చేసుకొని దాంట్లో మనకు ట్రెడ్మిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఆ ట్రెడ్మిల్ లో వీ కెన్ అసెస్ ఫంక్షనల్ కెపాసిటీ అసెస్ చేయొచ్చు, ప్లస్ ట్రెడ్మిల్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, హార్ట్ హెల్త్ ఎలా ఉంది అనేది చూసుకొని దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్. ఓకే, అలా చేస్తే సేఫ్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు అలా చేయకుండా డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ పోయి చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి లెట్స్ సే ఆల్రెడీ దెర్ ఈస్ సమ్ హార్ట్ డిసీజ్, రైట్, అది ఇన్ని రోజులు సబ్సైడ్ అయింది ఎందుకంటే దెర్ ఇస్ నో యాక్టివిటీ, అండ్ యూ స్టార్టెడ్ సడన్లీ సివియర్ ఎక్సర్సైజ్, ఇమ్మీడియట్ గా నీకు యూ విల్ ఎండ్ అప్ ఇన్ సమ్ స్ట్రోక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, సో డెఫినెట్ గా ఒక హెల్త్ చెక్ చేయించుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అనేది బెటర్ థింగ్. ఓకే, ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ప్రివెంటివ్ టెక్నిక్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, అందులో ఏం డౌట్ లేదు. బట్ ఇలా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఎక్సర్సైజ్ చేయకుండా స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి సూపర్విజన్ లో చేసి బెస్ట్ అట్లీస్ట్ హార్ట్ హెల్త్ చెక్ చేసుకొని నెక్స్ట్ చేయడం అనేది బెటర్ థింగ్.